హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేమెన్స్ లైబ్రరీ. ఈరోజు ఒక సామాన్యుడికి మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి అతి ముఖ్యమైన హక్కుల గురించి మనం తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయినా, ఏ వ్యవస్థ అయినా, అతను అధికారి అయినా అందనంత ఎత్తులో ఉన్న ఈ హక్కులను విస్మరించి ప్రవర్తిస్తే కారాగారం తప్పదు. ఎందుకంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కలిగినటువంటి దేశం మనది. ప్రపంచంలో ఎంతో అడ్వాన్స్డ్ డెమోక్రటిక్ కంట్రీ అయిన అమెరికాకు కూడా కేవలం 7 ఆర్టికల్స్తో మాత్రమే రాజ్యాంగం పొందుపరచబడి ఉన్నది. కానీ మన భారతదేశం అయితే ప్రతి సామాన్యునికి భద్రతను సంరక్షించేందుకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసి 2 years 11 months 17 days కష్టపడి ఒక డ్రాఫ్ట్ని రెడీ చేసి చివరకు ఆ డ్రాఫ్ట్ని ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలందరూ ఆమోదించిన తర్వాతనే ఆ డ్రాఫ్ట్ని, రాజ్యాంగాన్ని ఎనాక్ట్ చేశారు, అంటే అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో రాజ్యాంగంలో సామాన్యుడికి పెద్దపీట వేశారు అని చెప్పడానికి మనకు సందేహం లేదు. ప్రస్తుతానికి మన రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 12 స్కెడ్యూల్స్లో 25 పార్ట్స్లో పొందుపరచబడి ఉన్నది. వీటన్నిటిని చూస్తే మన రాజ్యాంగం ఒక సామాన్యుడికి, అంటే ఒక సగటు పౌరుడికి దిక్సూచిలా అంధకారంలోంచి వెలుగు వైపునకు నడిపించేందుకు తోడ్పడుతుంది. అట్లాగే శతాబ్ద కాల అణచివేతకు ఉపశమనంలా రాజ్యాంగంలో ప్రతి అక్షరం ఉండేందుకు ప్రజల జీవితంతో ఒత్తిపెట్టి భావితరాల భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని శిల్పి చెక్కినట్టు చెక్కారు. వీటన్నిటినీ బలపరిచేందుకు కొన్ని హక్కులను కూడా పొందుపరిచారు. ఆ హక్కులనే ప్రాథమిక హక్కులను మనం భావిస్తాం. ఈ హక్కులు అనేకమైన ఉన్నప్పటికీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిలో అతి ముఖ్యమైనటువంటి కొన్ని హక్కులను మేము ముందుకు తీసుకొస్తున్నాం. వాటిలో మొదటిది రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అని మనం ఒట్టిగా మాట్లాడుకుంటే అది అసంపూర్ణం అవుతుంది. ఎందుకంటే రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. సో ఈ విషయాన్ని ఆర్టికల్ 21లో పొందుపరిచారు. ప్రతి వ్యక్తి తనకున్నటువంటి స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని తన మనసుకు నచ్చిన జీవితాన్ని జీవించే హక్కు ఒక వ్యక్తికి రాజ్యాంగం కల్పించింది. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను స్థిరపరిచేటువంటి ఆర్టికల్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ అతని జీవితాన్ని తీసుకునే శక్తి రాజ్యాంగం ఎవరికీ కల్పించలేదు. ఒకవేళ అలా జరగాల్సి వస్తే అది కేవలం రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి పద్ధతి ద్వారానే జరగాలి. ఈ ప్రాథమిక హక్కులను సంరక్షించేందుకు సుప్రీంకోర్టుని రాజ్యాంగం దృఢపరుస్తుంది. ఈ విషయం ఆర్టికల్ 32లో మనకి స్పష్టంగా చెబుతుంది. అందుకే మన రాజ్యాంగం సుప్రీంకోర్టుని గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కుల యొక్క సంరక్షకుడిగా సుప్రీంకోర్టుని వర్ణిస్తుంది. అట్లాగే ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే మన రాజ్యాంగాన్ని వివరించేదిగా, వర్ణించేదిగా ఈ బాధ్యతలను సుప్రీంకోర్టుకి రాజ్యాంగం అప్పగిస్తుంది. ఇక రెండవ ప్రాథమిక హక్కుగా మనకి రైట్ టు ఈక్వాలిటీ కనపడుతుంది, అంటే సమానత్వపు హక్కు. దీనిని గూర్చి ఆర్టికల్ 14లో మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నది. కానీ దీన్ని చాలా మిస్ఇంటర్ప్రిటేట్ చేసుకుంటున్నారు చాలామంది. భారతదేశం ఒక మతానికి చెందినటువంటి దేశం అని ఇంకా భావించడం జరుగుతుంది. వాస్తవానికి అది తప్పు. మన రాజ్యాంగంలో ఏ మతానికి కూడా పెద్దపీట వేయలేదు. ఇలాంటి కంట్రీస్ మనం సెక్యులర్ కంట్రీస్ అని పిలుస్తాం. అంటే ఏ కంట్రీ అయితే ఏ మతాన్ని తమ రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయదో ఆ కంట్రీస్ని మనం సెక్యులర్ కంట్రీస్ అని పిలుస్తాం. ఈ సెక్యులర్కి ఆపోజిటే రిలీజియస్ కంట్రీస్. సో దీనికి ఉదాహరణ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ అఫీషియల్ నేమే ఇస్లాం రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. సో ఆ నేమ్లో ఇస్లాం అనబడేటువంటి మతాన్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇవి రిలీజియస్ కంట్రీస్. కానీ మన భారత రాజ్యాంగ స్ఫూర్తి దీనికి ఎంత మాత్రమూ ఏకీపించదు. ఎందుకంటే మన భారత రాజ్యాంగం నిండా నింపబడినటువంటి స్ఫూర్తి ఏదైనా ఉంది అంటే అది రైట్ టు ఈక్వాలిటీ అండ్ సెక్యులరిజం. ఈ సెక్యులర్ విధానం బట్టే మన దేశం ఇంకా విడిపోకుండా కలిసి ఉన్నది. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఇంకా వర్ధిల్లుతుంది.
ఎందుకు భారతదేశం ఏ మతానికి పెద్దపీట వేయలేదు అని అంటే, మన భారతదేశ చరిత్ర ఏ మత పునాదుల మీద కట్టబడలేదు. భారతదేశంలో ఎన్నో మతాలు పుట్టాయి. ఆర్యుల మతం, వైదిక మతం, జైన మతం, బుద్ధ మతం, సిక్కుల మతం, ఇలా చాలా మతాలు మన దేశంలో పుట్టినవే. కాలాన్ని బట్టి ఒక మతానికి మరొక మతానికి ఆదరణ పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి తప్ప సో ఎలాంటి ఇంపార్టెన్స్ మతాలకు రాజ్యాంగంలో ఇవ్వబడలేదు. మతం మాత్రమే కాదు, కులం, వర్గం, ప్రాంతం, భాష, లింగం, ఇలా ప్రతి విషయంలో కూడా రాజ్యాంగం ప్రతి పౌరునికి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వాన్ని కల్పించింది. కానీ ఇక్కడ ప్రశ్న ఒకటి తలెత్తుతుంది, అదేంటంటే మరి సమానత్వం ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్స్ వచ్చాయని. సో ఇది చాలా పెద్ద టాపిక్, దీని గురించి మనం వేరొక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మన రాజ్యాంగంలో కల్పించినటువంటి మూడవ ముఖ్యమైనటువంటి హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే సమాచారపు హక్కు. మన భారతదేశంలో జాతి భద్రతకు సంబంధించిన విషయము కాకుండా మరి ఎలాంటి విషయమునైనా సరే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి సాధనం ద్వారా మనం పొందుకోవచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, గవర్నమెంట్ పాలసీస్ గురించి, గవర్నమెంట్ యాక్షన్స్ గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రాథమిక హక్కుని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ హక్కు వల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ గవర్నెన్స్లో ఏర్పడుతుంది. అంటే మన యొక్క గవర్నెన్స్లో, పరిపాలనలో పారదర్శకత, అలాగే బాధ్యతాయుతమైనటువంటి విధానాలు మన ప్రభుత్వంలో ఏర్పడతాయి. వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఆర్టీఐ అనే ఇంటర్నెట్ పోర్టల్లో మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, లేదా ప్రతి మండలానికి ఒక ఆర్టీఐ ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లోకి వెళ్ళి మనం ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. మనం ఇన్ఫర్మేషన్ ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి నిరాకరిస్తే కోర్టును మనం ఆశ్రయిస్తే కోర్టు మనకి 13 రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ని మనకు అందజేస్తుంది. ఒకవేళ అది ఒక మనిషి ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం అయితే కేవలం 48 గంటల్లోనే ఆ ఇన్ఫర్మేషన్ మనకు అందేలా కోర్టులు చర్యలు తీసుకుంటాయి. అండ్ 4వ ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కు రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఆర్టికల్ 21 క్లాజ్ ఏలో ప్రస్తావించబడింది. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే చదువుకునేందుకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. అయితే మొదట్లో ఆర్టికల్ 21 క్లాజ్ ఏలో ఈ హక్కును బాధ్యతాయుతంగా నెరవేర్చేందుకు రాజ్యాంగం తల్లిదండ్రులకి బాధ్యతను అప్పగించింది. కానీ తర్వాత పరిశీలించిన తర్వాత చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల్ని చదివించే స్తోమత ఉండదు. కాబట్టి ఈ హక్కును, ఈ బాధ్యతను బదిలీ చేసి రాజ్యాంగం 86వ రాజ్యాంగ సంస్కరణ ద్వారా, అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ బాధ్యతను తల్లిదండ్రుల నుంచి గవర్నమెంట్ మీదకి ఈ బాధ్యతను ట్రాన్స్ఫర్ చేసింది. అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్, గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ స్కూలింగ్ టు చిల్డ్రన్. సో ఈ ఆర్టికల్లో ఏముంది అని మనం ఆలోచిస్తే, స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ between 6 to 14 years in a manner the state defines. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ఆర్టికల్ 36 నుంచి 51లో, అంటే పార్ట్ 4లో చూపించినటువంటి దిశానిర్దేశాల ప్రకారం రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు చదువును ఉచితంగా అందించాలి. సో దీని గురించి 2009లో పార్లమెంట్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ప్రవేశపెట్టారు. కాబట్టి ఎవరైనా పిల్లలు చదువులేక, చదువుకోకుండా మీకు కనబడితే వాళ్ళని మీరు ఈ ఆర్టికల్ని యూజ్ చేసి ఈ ప్రాథమిక హక్కును వాళ్ళకి తెలియపరిచి వాళ్ళను ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా వారికి చదువు నేర్పించే విధంగా మీరు అడుగులు వేయచ్చు. 5వ ముఖ్యమైనటువంటి హక్కు రైట్ టు ఫైల్ ఎఫ్ఐఆర్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని తీసుకోనని ఎవరైనా పోలీస్ అధికారి కనుక మీరు ఏదైనా కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తే మీరు అతని మీద ఐపీసీ సెక్షన్ 166 ప్రకారం కేసు ఫైల్ చేయొచ్చు. అతను 1 సంవత్సరం వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో కోర్టే మీ కంప్లైంట్ని డైరెక్ట్గా తీసుకుంటుంది.
అండ్ 6వ ముఖ్యమైనటువంటి హక్కు రైట్ ఆఫ్ పేరెంట్స్ టు బీ మెయింటైన్డ్ బై దర్ చిల్డ్రన్. ఈ రోజుల్లో చాలామంది వృద్ధులను గాలికి వదిలేస్తున్నారు. పెంచిన తల్లిదండ్రుల రొమ్ముల మీద గుద్ది వాళ్ళని రోడ్ల మీద పడేస్తున్నారు, వాళ్ళని అనాథలు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు వారు ఎవరైనప్పటికీ, అడాప్టెడ్ పేరెంట్స్ అయినప్పటికీ, డిపెండెంట్ పేరెంట్స్ అయినప్పటికీ, స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్ అయినప్పటికీ, సో పిల్లలు కనుక వాళ్ళ బాగోగులు చూసుకోకపోతే మెయింటెనెన్స్ కోసం కోర్టులను అప్రోచ్ అవ్వచ్చు. దీని గురించి సిఆర్పిసి సెక్షన్ 125లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ 7వ ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అంటే దీనిని మనం కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 39లో చూస్తాం. సో వ్యక్తిని బట్టి లేదా లింగాన్ని బట్టి, జెండర్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి జీతంలో ఎగుమతులు దిగుమతులు ప్రదర్శించకూడదు. సో ఎలాంటి పని అయితే ఆ పనికి తగ్గ జీతం అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని లింగాల వారికి సో ఈక్వల్గా ఇవ్వాలి అని ఈ ఆర్టికల్ ప్రస్తావిస్తుంది. అండ్ 8వ అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కు రైట్ ఆఫ్ ఉమెన్ ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్. ఒకవేళ స్త్రీ గనక అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే సిఆర్పిసి సెక్షన్ 46 క్లాస్ 4 ప్రకారం నో ఉమెన్ కెన్ బి అరెస్టెడ్ బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్. అంటే సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ ఒక స్త్రీని అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే అది చట్టరీత్యా నేరం. ఈవెన్ ఆ మధ్య సమయంలో అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ చేయడానికి ఒక ఉమెన్ పోలీస్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ ఆ జ్యూరిస్డిక్షన్ పరిధిలో వాళ్ళు మెజిస్ట్రేట్ నుండి పర్మిషన్ కూడా తెచ్చుకోవాలి. అండ్ 9వ ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. ఎవరైనా స్త్రీ గర్భవతి అయింది అనేటువంటి కారణం చేత ఎంప్లాయర్ ఆమెను ఉద్యోగుల నుంచి తొలగిస్తే అతని మీద కోర్టులో కేసు ఫైల్ చేస్తే 3 సంవత్సరాలు అతను జైల్లో ఉంటాడు. అది మాత్రమే కాదు, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఖచ్చితంగా మెటర్నిటీ బెనిఫిట్ కింద ప్రతి సంస్థ కూడా 84 రోజులు జీతం ఇస్తూ ఆమెకు సెలవులు కేటాయించాలి, పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అతను 3 సంవత్సరాలు జైలు పాలవుతాడు. అండ్ 10వ ముఖ్యమైనటువంటి చట్టం రైట్ టు గెట్ ఫ్రీ లీగల్ ఎయిడ్. చాలామందికి లీగల్ ఫీజులు పే చేయడం కష్టం అవుతుంది. కోర్ట్ కేసెస్, కోర్ట్ ఫీజు, లాయర్ని హైర్ చేసుకోవడం ఇవన్నీ చాలా కాస్ట్లీగా అనిపిస్తాయి. సో ఇలాంటి వాళ్ళకి కేవలం డబ్బు లేదు అన్న కారణం చేత న్యాయం అందుబాటులో ఉండకూడదని రాజ్యాంగం ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 39లో క్లాజ్ ఏలో చెప్పినటువంటి చట్టం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ప్రజల కోసం అందుబాటులో ఉంచాలి. దీని గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 11వ ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కు రైట్ టు క్లెయిమ్ రీఫండ్. సో మనం ఏదైనా షాప్లో వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు గురించి అతను చెప్పిన విధానం మనం ఇంప్రెస్ అయ్యి సో ఆ వస్తువుని మనం తీసుకున్నప్పుడు ఒకవేళ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఆ వస్తువు కనుక మనకి ఇవ్వకపోతే మనం ఆ వస్తువు పట్ల డిస్సాటిస్ఫై అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అయ్యి మనం దాన్ని ఎక్స్చేంజ్ ఆర్ రీఫండ్ని మనం క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ మేము రీఫండ్ ఇవ్వం, ఎక్స్చేంజ్ చెయ్యం అని కనుక వాళ్ళంటే మనం కన్జ్యూమర్ కోర్ట్స్లో కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అండ్ బిల్ ఆర్ ఇన్వాయిస్ మీద నో ఎక్స్చేంజ్ అని కనుక రాస్తే ఆ బిల్లుని మనం కోర్టుకి సబ్మిట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. సో ఇలాంటి ప్రాథమిక హక్కులు మనకి రాజ్యాంగం కల్పించింది. ఇంకా మరెన్నో హక్కులను రాజ్యాంగం మనకు కల్పించిన ఇవి మనకి టాప్ 11 ప్రాథమిక హక్కులుగా మనకు కనబడుతున్నాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకుని ఇతరులను ఎడ్యుకేట్ చేసి ఇతరులకు కూడా దీని పట్ల అవగాహన తీసుకొస్తారని ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.